ఎంసీ రౌటీ రెడీ. బీఆర్కే న్యూస్ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇవాల్టి ది ఫస్ట్ సెషన్లో ముఖ్యంగా న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ప్రధాన అంశాలపై చూసే ముందుగా ఆంధ్రజ్యోతి దినపత్రిక తీసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రధానంగా మనకు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి సంబంధించినటువంటి వార్తలు హైలైట్ అవుతున్నాయి. కొత్త సంవత్సరం వేళ ప్రజలకు సర్కార్ గిఫ్ట్ 4,497 కోట్ల ట్రూ అప్ ఛార్జీల నుంచి ఊరట అనేటువంటి టైటిల్ని మనం ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రధానంగా చూస్తున్నాం. దానికి సంబంధించినటువంటి వార్త అవుతుంది. ఇదే వార్తకు సంబంధించి మనతో లైవ్లో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. రామ్మోహన్ రావు గారు, గుడ్ మార్నింగ్. నమస్తే. గుడ్ మార్నింగ్ మనోజ్. నమస్తే. నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు. సేమ్ టు యూ రామ్మోహన్ రావు గారు. మీకు, మీ కుటుంబ సభ్యులకి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే మన బీఆర్కే న్యూస్ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. రైట్, మనం ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రధానంగా ఒక టాపిక్ అయితే హైలైట్ అవుతుంది. దానికి సంబంధించినటువంటి అంశం చూస్తున్నాం. కొత్త సంవత్సర వేళ ప్రజలకు సర్కార్ గిఫ్ట్ 4,497 కోట్ల ట్రూ అప్ ఛార్జీల నుంచి ఊరట. ఆ భారం మొత్తం భరించడానికి ప్రభుత్వం సంసిద్ధత. ఏపీఈఆర్సీకి లేఖ రాసిన అధికారులు 2019-24 మధ్య వినియోగించిన విద్యుత్పై ఉపశమనం. ఇప్పటికే గత ఏడాది సెప్టెంబర్లో 923 కోట్ల ట్రూ డౌన్తో రికార్డు కరెంట్ ఛార్జీల పెంచబోమన్న మాటను నిలబెట్టుకుంటున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అనే వార్తని మనం ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఇవాళ చూస్తున్నాం. ఎలా చూడొచ్చు అంటారు ఈ వార్తకు సంబంధించి? ఎప్పుడైనా సరే పన్నుల భారం తగ్గిద్దామంటే ఎవరికైనా ఆనందంగా ఉంటుంది. కానీ ప్రభుత్వం ఒక అర్థం చేసుకోవాల్సిందంటే సంస్కరణల పేరు మీద ఏవైతే చేయాల్సి ఉందో అవి చేయకుండా విద్యుత్ రంగం ఇప్పటికే బాగా దెబ్బతింది. విద్యుత్తులు చాలా లాసెస్ ఉన్నాయి. కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఇట్లాంటి పనులు చేయడం వల్ల లాభం పొందే వాళ్ళకి బాగానే అనిపిస్తుంది, ఇచ్చేవాడికి కూడా బాగానే అనిపిస్తుంది. అంటే రేపు పొద్దున ఈ అజాగాల స్థలాల్లాగా ఇవన్నీ కూడా రేపు పొద్దున నష్టం వస్తే ఎవరి మీద పడతారు? మళ్ళీ మన మీదే కదా. తాగేవాడే కడతాడు తాళ్ల పన్ను అన్నట్టు మనోజ్ గారు. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు పైకి కనపడితే 4,500 కోట్లు వసూలు కావు అని రద్దు చేసినట్టు అనిపిస్తుంది. కానీ విద్యుత్ రంగంలో చాలా సంస్కరణలు కావాలి. అంటే కొనుగోలు ఒప్పందాల నుంచి మొదలుకొని అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి విద్యుత్ సంస్థల మీద. కనుక జనరేషన్ సరిగ్గా లేదు, కొనుగోలు సరిగ్గా లేదు, అట్లానే డిస్ట్రిబ్యూషన్ సరిగ్గా లేదు. వీటిని బాగు చేయాలంటే విద్యుత్ రంగంలో ఇలాంటి అనుచిత ఉచితాలు ఇవ్వడం కాదంటున్నాను. ఎందుకంటే మీరు వాడేదానికి సర్వీస్ కదా ఇది. ఇప్పుడు పన్నుల భారం తగ్గించే క్రమంలో ఏం చేస్తున్నారంటే రేపు ప్రభుత్వాలన్నీ కూడా ప్రత్యక్షంగా వసూలు చేసే పనులన్నీ మెల్లమెల్లగా రద్దు చేస్తూ పోయి తర్వాత అసలుకు అంటే పరోక్షంగా అంటే మనకు తెలియకుండా కుడి జేబుల నుంచి పోయే డబ్బులు ఎడమ జేబుల నుంచి ఒక బొక్క పెట్టి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే విద్యుత్ రంగం మనకి నడవాల్సిందే కదా. నడిచేదాన్ని కేవలం ఇట్లా మన పైకి చూడడానికి ప్రజలకు మేలు చేస్తున్నట్టు నటిస్తూ అసలు దానికి బొక్కబడుతున్నట్టున్నారు. ఇవాళ చాలా అప్పులు ఉన్నాయి విద్యుత్ రంగంలో. కలంగా చూస్తున్నాం. సబ్ స్టేషన్స్ నడవడంలో కానీ వాటిల్లో మెరుగు నాణ్యత గల సేవలు ఇచ్చి డబ్బులు తీసుకోండి, ఎవరు వద్దన్నారు. సేవలు హుళక్కే, నాణ్యత లేదు. అట్లాగే ఇప్పుడు ఇవాళ రద్దు చేస్తున్నామని అనుకుంటున్నాను. చెప్తున్నాను, పైకి సంతోషంగా అనిపిస్తుంది. కొంచెం చేదు కఠినం, మన సత్యం కఠినంగానే ఉంటది. కానీ విద్యుత్ రంగంలో చాలా సంస్కరణలు కావాల్సి ఉన్నది. ఎందుకంటే చాలా వరకు వైర్లు వేలాడుతూ ఉంటాయి మన రైతుల పొలాలు. వాటిని బాగు చేద్దామా లేదా? ట్రాన్స్ఫార్మర్స్ సరిపోని ఉండవు, మోటార్లు కాలిపోతుంటాయి. ఇట్లా అంటే ఒక రకంగా చెప్పానంటే చాలా సంస్కరణ చేయాల్సి ఉన్నది. ఇప్పుడు అండర్ గ్రౌండ్ కేబుల్ వేయాల్సి ఉన్నది రేపు ఊళ్ళల్లో. ఇవన్నీ చూస్తే కేవలం పైన బకాయిలు రద్దు చేస్తున్నట్టు అనిపిస్తున్నాయి. ఈ రద్దు బకాయిలు ఇప్పుడు బాగానే ఉంది, కానీ రేపు అప్పు తీసుకొచ్చి మళ్ళీ ఇదే సరిదిద్దాల్సి ఉంటుంది కదా. అందుకనే చాలా దేశాల్లో, అభివృద్ధి చెందిన దేశాల్లో ఇటువంటి వాటి మీద అంటే సర్వీసెస్ మీద రాయితీ ఇస్తలేరు. మనం మాత్రమే ఇటువంటి దాన్ని ఇస్తున్నాం. ఆఖరికి ఇంటి పన్ను కడితే సరే ఒక 5%, 10% వడ్డీ రాయితీ ఇవ్వడం వేరు, కానీ సగం ఇంటి పన్ను రద్దు చేస్తామని చెప్పి ఎన్నికల వేళ చూస్తుంటాం కదా అట్లా. అందుకని మెల్లమెల్లగా అన్ని రాజకీయ పార్టీలు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఈ ప్రత్యక్ష పన్నులను మెల్లగా తీసేస్తున్నట్టు చేసుకుంటూ పరోక్ష పన్నులు పెట్టే ప్రయత్నం చేస్తాం. అందుకనే దేశం కూడా ఎట్లా అలవాటు, జిఎస్టీ అంటే ఎవరికి తెలియదు కదా. జిఎస్టీ మనం కడుతున్నట్టు కూడా చాలా మంది తెలియదు. ఇడ్లీ సాంబార్ తిన్నా కూడా మనకు 5% మనకు జిఎస్టీ పడుతుంది. అట్లా తెలియకుండా వసూలు చేయాలని అనుకుంటున్నారు. ప్రజలు అట్లా అనుకుంటున్నారు, వీళ్ళు ఎట్లా అనుకుంటున్నారు. ఇచ్చే తాయిలాలు తీసుకునే దగ్గర నుంచి పరోక్షంగా తీసుకుంటున్నారు. కనుక ఇదైతే పెద్దగా నేను విద్యుత్ రంగ సంస్కరణలకు పనికొచ్చేది కాదనుకుంటున్నాను. సరే, ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రజా పాలనని ఉచితాలు ఇస్తున్నామని, మీ పన్ను భారం తగ్గిద్దామని రైతు చెప్తున్నా, పరోక్షంగా ఏదో రకంగా వీళ్ళ మీద పడతాను నేను అంటున్నాను. రైట్, నెక్స్ట్ మరో వార్తను చూద్దాం. ప్రధానంగా దినపత్రికలు కొత్త ఏడాది, కొత్త నూతన సంవత్సర వేళ
25కి గుడ్ బై చెప్పేసి 2026కి నూతన సంవత్సర శుభాకాంక్షలకి వెల్కమ్ చెప్పారు. ఇటు తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు భారతదేశం మొత్తం ఈ ఏడాదికి నూతన సంవత్సర శుభాకాంక్షలు అంటూ ప్రధానమైనటువంటి ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాలతో పాటు పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున యువత వెల్కమ్ చెప్పారు 2026 నూతన సంవత్సరానికి. ఇటు హైదరాబాద్ మహానగరంలో అర్ధరాత్రి నుంచే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. డీజే ఆటపాటలతో ఒకవైపు ఏదైతే బాణసంచా వెలుగులతో హైదరాబాద్ నగర వ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలు సంబరాలు అంబరాన్ని అంటాయి. దానికి సంబంధించినటువంటి వార్తను కూడా మనం ఆంధ్రజ్యోతి దినపత్రికలో చూస్తున్నాం. ఏం చెప్తారు ఈ వార్తకు సంబంధించి బండారు రామ్మోహన్ రావు గారు? మీకు అట్లాగే మన బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు కానీ అందరికీ మన నూతన సంవత్సరం 2026 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూనే ఎప్పుడు కూడా గతం పునాదుల మీద వర్తమానం జీవిస్తూ భవిష్యత్తు పట్ల ఆశ దృక్పథం ఉండాలి. పెడతానంటే ఆశ, కొడతానంటే భయం ఉంటుంది. మనిషిని ఆశ బతికిస్తుంది కూడా. అందుకని మహాకవి మన మనసు కవి ఆత్రేయ అంటాడు, మనకు రేపటి మీద ఆశ ఉంటే ప్రాణాన్ని నిలిపేది ఆశ, గాయాన్ని మానిపేది మరుపు అని అంటాడు. అందుకని ఎప్పుడు కూడా రేపటి మీద ఆశ పెట్టుకున్న వాళ్ళు బతుకుంటారు. ఒక్కోసారి నిరాశపడ్డ వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటారు, రకరకాలు చేసుకుంటారు. అందుకని వర్తమానాలు జీవించాలంటే గతాన్ని తలుచుకుంటూ వగచొద్దు, భవిష్యత్తు పట్ల ఆందోళన వ్యక్తం చేయాలి. కొందరు భవిష్యత్తు పట్ల ఆందోళన వ్యక్తం చేసుకుంటూ భవిష్యత్తు ఎట్లా ఉంటుందని ఊహించుకుంటూ వర్తమానంలో జీవించాలి. కనుక మనం ప్రజలందరికీ మనం విజ్ఞప్తి చేసేది ఏంటంటే, గతాన్ని తలవాకండి, గతంలో మంచి తీసుకోండి, చెడుని తలుచుకుంటూ కునారిలో అవసరం లేదు. అట్లాగే భవిష్యత్తు పట్ల ఆందోళన చెందుతూ భవిష్యత్తు ఎట్లా ఉంటుందని భయపడాల్సిన అవసరం లేదు. వర్తమానంలో జీవించండి, భవిష్యత్తు ప్రణాళికలు రచించుకోండి, మీకు అందుబాటులో ఉన్న ప్రణాళిక. అట్లానే ఆకాశాన్ని నిచ్చెన వేసి అయ్యో అందలేదు కదా అని కింద పడితే లాభం లేదు. అందుబాటులో ఉన్న మీకున్న అవసరాల రీత్యా వచ్చే ప్రణాళిక రెడీ చేసుకోవాలి, దాన్ని బట్టి ముందుకెళ్ళాలి. అందుకని ఇవాళ ప్రజలందరికీ కూడా మనం శుభాకాంక్షలు అందజేస్తూ దీన్ని ఆనందోత్సాహాలతో జరుపుకున్నాం. రేపటి నుంచి కానీ మనం అనుకున్న లక్ష్యాలను సాధించడానికి కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు. అంటే కృషి చేస్తే మంచిది, ఏది రాదు, కృషి లేకుండా ఏది రాదు. కనుక కృషితో ముందుకెళ్ళి ముందు తాము అనుకున్న లక్ష్యాలు సాధించుకోవాలని యువతకు కానీ విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్. అలాగే ఈ న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు, అలాగే ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అలాగే కల్వకుంట్ల కేసీఆర్ కూడా విషెస్ చెప్పారు. తెలంగాణ ప్రజలకి సుఖ సంతోషాలతో ప్రతి ఇంటిల్లిపాది సంతోషంగా ఉండాలనేసి కూడా ఎక్స్ వేదికగా ఇటు ప్రతిపక్ష నాయకులతో పాటు అటు సీఎంలు, మరొక వైపు ఉన్నటువంటి కేంద్ర మంత్రి బండి సంజయ్, కిషన్ రెడ్డి, మరోవైపు అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పలువురు జనసేన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా విషెస్ చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ ఈ శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా ఈ న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించినటువంటి న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఎలా చూడొచ్చు అంటారు? ఇటు రాజకీయ నాయకులు, అటు పెద్ద ఎత్తున కేంద్ర మంత్రులు, ప్రముఖులు కూడా విషెస్ తెలియజేస్తున్నారు. ఏం చెప్తారు బండారు రామ్మోహన్ రావు గారు? ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ రోజున మంచి జరగాలనేసి కూడా ప్రజలకి ఒక హితబోధన అయితే చేస్తున్నారు. ఏం చెప్తారు? అందరూ మంచిగా కోరుకుంటారు కదా, వాళ్ళు కాకుండా ఆధ్యాత్మికవేత్తలు. అట్లాగే నిన్న రాత్రి కూడా చాలా సంబరాలు చేసుకున్నారు. ఒక విషాదం ఏమిటంటే అనంతపురం జిల్లాలో చిన్న మన మంగ్లీ పాల్గొనే ఒక మంచి ఈవెంట్ లో వచ్చే కరెంట్ షాక్ తో మృతి చెందాడని వార్తను కూడా విన్నాం. ఇంకా చాలా వార్తలు వస్తుంటాయి. కనుక మనం ప్రాణం మీద తెచ్చుకోకుండా ఉత్సవాలు జరపకుండా మంచిదే. ఈ వాటికి కూడా ఇంకా వార్తలు ముందు తెలుస్తాయి. దాంతో పాటు మీరు అన్న వాళ్ళతో ప్రముఖులతో పాటు ప్రజలు కూడా చాలా ఆనందోత్సాహంతో ఇవాళ అన్ని గుళ్ళు గోపురాలు సందర్శిస్తారు. నిన్న కాక మొన్న ముక్కోటి ఏకాదశి ఉంది, దాంతో 3 రోజులు తిరుపతిలో కూడా మన రేవంత్ రెడ్డి గారు కూడా తిరుపతి వెళ్ళొచ్చారు, తిరుమలకి వెళ్ళొచ్చారు. అట్లా చాలా మంది కూడా ఆధ్యాత్మికవేత్తలు కూడా మరి మంచి చెప్తున్నారు. దాన్ని ఆచరిక ఎప్పుడు కూడా కొత్త సంవత్సరం కొత్తది అంటే కొత్త వింత పాత రోత కాదు, పాతదాన్ని అర్థం చేసుకోవాలి, కొత్తదాన్ని మనం ఆస్వాదించే ప్రయత్నం చేసే క్రమంలో వాళ్ళందరూ చెప్తున్న దాన్ని శుభాకాంక్షలు అందజేస్తున్నారు. మనం కూడా అందజేద్దాం. ప్రజలు సుఖ సంతోషంతో ముందు జీవితంలో బాగుండాలని మనం కోరుతున్నాం. రైట్. నెక్స్ట్ మరో దినపత్రికలో ఉన్నటువంటి వార్తను చూద్దాం. ప్రధానంగా కొత్త ఏడాదిలో కొత్తగా 2 కొత్త జిల్లాలకు శ్రీకారం చుట్టారు. ప్రధానంగా చూస్తున్నాం ఏదైతే రంపచోడవరంలో కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న కలెక్టర్ దినేష్ కుమార్, ఎమ్మెల్యే శిరీషాదేవి తదితరులు, అలాగే మార్కాపురంలో ప్రారంభమైన కొత్త జిల్లా కలెక్టర్ కార్యాలయ భవనం, ప్రధానంగా మార్కాపురం అలాగే
పోలవరం కేంద్రంగా రంపచోడవరం ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఉన్నటువంటి 26 జిల్లాలతో పాటు మరో 2 జిల్లాలు పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఒక గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. జనవరి 1వ తేదీ నుంచి ఈ కొత్త జిల్లాలు అమల్లోకి వస్తాయంటూ కూడా ఇప్పటికే కలెక్టర్లకి ఆదేశాలు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. ప్రధానంగా 26 ఉన్నటువంటి జిల్లాలు 28కి చేరుకున్నాయి. ఇంకా ఉన్నటువంటి దాదాపు 17 జిల్లాల్లో మార్పులు చేర్పులు కూడా చేపట్టారు. ప్రధానంగా ఏదైతే అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి రాయచోటిని రద్దు చేస్తూ మదనపల్లిని జిల్లా కేంద్రంగా చేశారు. అక్కడ పెద్ద ఎత్తున ఒకవైపు నిరసన వ్యక్తులు చేస్తున్నాయి రాయచోటిలో, మరొకవైపు మదనపల్లి జిల్లాను ప్రకటించడంతో సంబరాలు అంబరాన్ని అంటాయి. ఎలా చూడొచ్చు అంటారు ఈ వార్తలకు సంబంధించి? కొంచెం ఖేదం, కొంచెం మోదం అన్నట్టు. ఇప్పుడు కూడా ఒక మార్పు చేసినప్పుడు కొందరు బాధపడతారు, కొందరు సంతోషపడతారు. నిన్న మీరు అన్నట్టు నిన్న నుంచి అమల్లోకి వచ్చినాయి జిల్లాలు మనకి. ఎందుకంటే ఇవాటి అనుకున్నారు కానీ ఒక రోజు ముందుగానే 34 గెజిట్ నోటిఫికేషన్ వచ్చింది. నిన్ననే మంత్రులు కానీ మనకు కలెక్టర్లు కానీ ఇన్ఛార్జ్ కలెక్టర్లు కానీ నిన్న మార్కాపురంలో అట్లాగే పోలవరంలో నిన్న ఛార్జ్ తీసుకున్నారు. 2025 డిసెంబర్ 31 నుంచే ఈ జిల్లాలు కొత్తగా అమల్లోకి వచ్చినాయి. మీరు అన్న మదనపల్లి మాస్టర్లు సంతోషపడి ర్యాలీలు తీస్తూ మనకు ఆనందోత్సాహంతో ఉంటే, పక్కనే మనకు రాయచోటి వాళ్ళేమో ధర్నాలు చేస్తున్నారు, ఇంకా రకరకాలుగా నిరసన చూస్తున్నాం కదా. రాయచోటి వాళ్ళు ఒంటరి అయిపోయినారు. త్వరగా హెడ్ క్వార్టర్ అదే ఉంచి మదనపల్లి జిల్లా ఏం కాకపోతుండే, కానీ ఇది తప్పదు. ఎందుకంటే రామప్రసాద్ రెడ్డి గారు మనకు ముఖ్య రెవెన్యూ మంత్రి పాపం కన్నీళ్ళు పెట్టుకున్నారు, చూసామన్నా. ఇంకా మొత్తం మీద ఈ 2 జిల్లాలు కొత్త ఏర్పడ్డాయి. ఆదోని జిల్లా కేంద్రం కావాలని కూడా ఇంకా నిరసన వ్యక్తం చేస్తున్నాం. కొత్త జిల్లా ఏర్పాటు అవసరం కూడా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనం మ్యాప్ లో చూడండి, ఇటుపక్క కర్నూలు జిల్లాకంతా, కర్నూలు ఏమో జస్ట్ పైకి ఉంటుంది, జిల్లా అంతా ఆదోని దాకా ఉంటుంది. కనుక భౌగోళికంగా కూడా ఆదోని జిల్లా అవసరమని నేను అనుకుంటున్నాను. ఆదోని జిల్లా ఏర్పాటు చేస్తే 29 అవుతాయి. గతంలో 29 ప్లాన్ చేసుకున్నారు కదా. ఎట్లాగూ ఈ అన్నమయ్య జిల్లాను డిస్టర్బ్ చేస్తాం అనుకోకముందు మన మదనపల్లి జిల్లా కొత్తదే వస్తుంది అనుకున్నాము. కానీ మదనపల్లి జిల్లా మనకు అన్నమయ్య జిల్లాను డిస్టర్బ్ చేసి అటుపక్క పోయి వాళ్ళందరూ కూడా వాళ్ళ కోరికల మేరకు రైల్వే కోడ్నేమో తిరుపతిలో కలపడం, రాజంపేట కడపలో కలపడం, దాంతో మళ్ళీ కొత్త సరిహద్దులు వచ్చినాయి. ఇప్పటికైనా సరే ఈ పర్మనెంట్ గా ఇవి ఉంటాయనే భావన, మన భరోసా ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. కొత్త జిల్లాల ఏర్పాటుతోని పరిపాలన మరింత సౌలభ్యంగా మారాలి, ప్రజలకు పరిపాలన మరింత దగ్గరగా అందాలి. దానికోసమే గత వికేంద్రీకరణ సిద్ధాంతం ఎప్పుడు మంచిదే కాదనం. అంటే 28 జిల్లాలతోని మరి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరింత ముందుకెళ్ళి కలెక్టర్లను ప్రజలతో మమేకమైనట్టు చేస్తే మంచిదే. రైట్, బండా రామ్మోహన్ రావు గారు, ఒక చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ నేను మీ దగ్గరికి వస్తాను. ది ఫస్ట్ సెషన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్. రైజింగ్ లేదు. ఆర్బీఐ ఎక్కడ? ఎవరు మీకు ఇచ్చిండేది విజువల్స్? ఎవరు ఇచ్చిండేదే? ఈడేం లేని దానికి విజువల్స్ ఎట్లా ఇస్తాడు? ఏడుండే ఆర్బీఐ ఏడుంది? ఏం లేవు. ఇప్పుడు ఏం తీసుకోవాలా? ఎక్కడుంది ఈనాడు? అడుగు. ఆంధ్రప్రదేశ్ ఏమున్నాయి? ఏముంది హైకోర్టుకి సంబంధించి? చెప్పు, వార్త చెప్పు.
వార్త అన్న చెప్తే కదా, విజువల్ హైకోర్టు ఉందంటే ఏం తీసుకోవాలి? రైట్, వెల్కమ్ బ్యాక్. నెక్స్ట్ మరో అంశం తీసుకుందాం. ప్రధానంగా దినపత్రికలో ఒక టాపిక్ అయితే మనకు హైలైట్ అవుతుంది. ఏదైతే పేదల బియ్యంతో మిల్లర్ల మాయ, సిఎంఆర్ ప్రక్రియలో యథేచ్ఛగా దోపిడీ జరుగుతుంది. రాష్ట్రంలో కొందరు రైస్ మిల్లర్లు పేదల నోట్లో మట్టి కొడుతున్నారు. ప్రతి నెల పేదలకు ఉచితంగా రేషన్ బియ్యాన్ని అందించడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి మద్దతు ధరకు కొనుగోలు చేసి కస్టమ్స్ మిల్లింగ్ రైస్ సిఎంఆర్ కోసం ఇస్తున్న మేలు రకం ధాన్యాన్ని ముందే ఎక్కువ ధరకు అమ్మేసి సొమ్ము చేసుకుంటున్నారనేటువంటి వార్తను మనం చూస్తున్నాం. ప్రభుత్వం ఇచ్చిన ధాన్యం ఎక్కువకు అమ్మేస్తున్నారు. పీడిఎస్కు పురుగులతో కూడిన నాసిరకం బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు. పాత రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసినట్లు నిర్ధారణ. తూర్పుగోదావరి జిల్లాలో వెలుగు చూసిన భాగవతం. ఉండ్రాజవరంలో 80 టన్నుల బియ్యం తిరస్కరణ. ఈ వ్యవహారంపై ఏలూరు ప్రధానంగా ఎఫ్సిఐ డిఎం నివేదిక కూడా ఇచ్చింది. ఆ మిల్లుల ఓనర్లకు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసిందంటూ మనం ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఈ వార్తని చూస్తున్నాం. ఏం చెప్తారు బండారు రామ్మోహన్ రావు గారు? ఇదంతా పెద్ద కుంభకోణం నడుస్తుంది. మన ఎట్లా అంటే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళేమో వడ్లు కొంటాం, ధాన్యం కొంటాం. కొన్నదాన్ని మనకు డైరెక్ట్ గా వాళ్ళకి సిబ్బంది ఉంటారు కనుక ఎఫ్సిఐ గతంలో వాళ్ళకి కొంత సిబ్బంది మేరకు మొదట్లో వాళ్ళే కొనేవాళ్ళు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో, పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో ఏమో మార్కెట్ ఫెడ్ ఉంటుంది. మన దగ్గర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఉంది, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో వాడుకుంటున్నారు. అంటే వీళ్ళు కమిషన్ ఏజెంట్ లాగా, అంటే మన బ్యాగ్స్ బస్తాలు సప్లై చేయడం, కొనుగోలు కేంద్రాలు తెరవడం, అక్కడ ఏర్పాట్లు చేయడం, కొనుగోలుకు అవసరమైన తూకం యంత్రాలు అవన్నీ కూడా వచ్చిన వాటిని కొనడం, దాన్ని రైస్ మిల్లుకి తరలించడం. ఇది వీళ్ళు చేసే పని. రైస్ మిల్లుకి తరలించేదాకా రైతులు కూడా మన తేమ సరిగ్గా ఉంటాడు, తేమ ఎక్కువ లేకుండా ఆరబెట్టుకోవడం, ఇవన్నీ వాళ్ళ పని. రైస్ మిల్లుకి చేరేదాకా వాళ్ళదే బాధ్యత. యాక్చువల్గా కాంటా కాగానే వాళ్ళ సంబంధం ఉండదు, లెక్క అయితే సరి చేస్తున్నారు, బాధ్యతలు చేస్తున్నారు. రైస్ మిల్లులో కూడా మళ్ళీ పైరవీలు, ఏది ముందు పోవాలి, ఏ లారీ వెనుక పోవాలి, అక్కడ దాకా పోయేదాకా పెద్ద సమస్య. పోయిన తర్వాత రైస్ మిల్లులు ఏం చేయాలంటే, కస్టమ్ మిల్లింగ్ అంటే ₹1 కూడా వాళ్ళు దీని మీద ఛార్జ్ చేయడానికి వీల్లేదు. లేకుండా వాళ్ళు ఏం చేయాలంటే మిల్లు ఆడించి బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఎఫ్సిఐకి ఇవ్వాలి. ఊకా తవుడు వాళ్ళు తీసుకోవచ్చు. అది వాళ్ళకు ఉన్న ఒప్పందం. కస్టమర్ మిల్లింగ్ అంటే ఇది వాళ్ళకి రూపాయి లేకుండా, ఛార్జెస్ లేకుండా ఊకా తవుడు ఈ రెండు తీసేసుకొని వాళ్ళు పట్టించేయాలి. ఇక్కడ పెద్ద కుంభకోణం జరుగుతుంది. చాలా రైస్ మిల్లులకు సరిగ్గా లైసెన్స్ ఉండవు. చాలా రైస్ మిల్లుస్ పోయిన సంవత్సరం నుంచి 2-3 సంవత్సరాల నుంచి బకాయిలు ఉన్నారు. అప్పుడు ఏం చేయాలంటే సివిల్ సప్లైస్ అధికారులు దాన్ని గమనించి గతంలో ఏవైతే బియ్యం ఎఫ్సిఐ పంపాల్సిందో ఆ బియ్యం పంపని వాళ్ళకు నోటీసులు చేయాలి, డబ్బులు వసూలు చేయాలి. అక్కడే వస్తుంది సమస్య అంతా. రెండోది, మీరు అన్నట్టు మేలు రకం బియ్యాన్ని వాళ్ళు అమ్మేసుకుంటున్నారు. గతంలో ఈ రీసైక్లింగ్ ద్వారా ఇప్పుడు చూడండి, ఊళ్ళల్లో ఏం చేస్తారంటే నూకలు కొంటాం అని తిరుగుతుంటారు. నువ్వు కొనేది నూకలుగా, ఈ రేషన్ బియ్యాన్నే ఇవాళ ₹1 బియ్యం కదా, అక్కడ ₹2 కిలో బియ్యం. వీటిని ఏం చేస్తున్నారంటే మళ్ళీ ప్రజల్ని సేకరించి ఉల్టా మళ్ళీ ఏం చేస్తున్నారు, మళ్ళీ రైస్ మిల్లర్లకి బ్యాగులు మారుతున్నాయి అంతే. అంటే సివిల్ సప్లైస్ బ్యాగ్ నుంచి మనకు ఎవరైతే బెనిఫిషియర్స్ వస్తాయి, ఆ బెనిఫిషియర్స్ మళ్ళీ వెనుక పోయి మళ్ళీ రైస్ మిల్లు చేస్తాయి. ఇప్పుడు 3 అంచెలు ఉన్నాయి ఇందులో. ఈ 3 అంచెలు తేలిన దాన్ని మళ్ళీ ఒకసారి వాటినే మళ్ళీ బియ్యాన్ని మళ్ళీ పైకి పంపిస్తున్నారు. అంటే ఏమన్నట్టు, పాత బియ్యం ఒకసారి 3 సార్లు రీసైకిల్ అయితే బియ్యం కొద్దిగా దుర్సిపోయి ఇట్లా ముట్టుకుంటే గింత పరంపరం అయిపోతుంది, పొడైపోతుంది. అంటే ఏమన్నట్టు, అసలు బియ్యం ఏమో వీళ్ళు వెబ్సైట్ కొనవలసిన బియ్యం ఏమో విదేశాలకు అమ్ముకుంటారు, ఇది చేస్తున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ గారు పట్టుకున్నారు కూడా, చూసాం కదా మనం, కాకినాడ పోర్టు దగ్గర పెద్ద ఎత్తున పట్టుకున్నారు. అప్పుడు వాళ్ళ సంబంధం లేదని ఆ కేసు ఏమైంది మనకు తెలియదు ఇప్పటిదాకా. మొత్తం రాష్ట్రంలో గతంలో ఆంధ్రప్రదేశ్లో మన జగన్మోహన్ రెడ్డి కట్టినప్పుడు ఈ బియ్యం సప్లై కోసం వ్యాన్ ఏర్పాటు చేశారు. ఉచితంగా ఆ వాడకట్టుకు, అంటే రేషన్ షాపులు కాకుండా డైరెక్ట్ మనకు ఆ వ్యాన్ దగ్గరికి వచ్చి కొనుక్కునే ఏర్పాటు చేశారు. ఇంటింటికి బియ్యం సప్లై చేశారు. కానీ ఏమైంది, అవే వ్యాన్ల ద్వారా కాకినాడ పోర్టు దాకా చేరినాయి. అంటే ఏమన్నట్టు, GPS పెడితే, అంటే చిన్న ఏర్పాటు చేస్తే ఇవి జరగకపోయేది కదా, ఆ వ్యాన్లకే GPS పెడితే
ఆ వ్యాను ఆ జిల్లా దాటిపోతుందా, ఆ నియోజకవర్గం దాటిపోతుందా తెలుస్తుంది కదా. అంటే ఇవన్నీ ఏం చేయరు, డైరెక్ట్ పోయేది పోతుంది. ఇప్పటికి కూడా ప్రభుత్వాలు మారినాయి కానీ బియ్యం కుంభకోణం మారలేదు అంటున్నారు. ఒకటి రైస్ మిల్లర్ల మాయ, రెండవది ఏమో బయటకు వచ్చిన తర్వాత రేషన్ షాప్ డీలర్ల మాయ, మూడోది ఏంటంటే విదేశాలకు పోయేటందుకు దేశం దాటిపోవాలంటే కస్టమ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, పోర్టుల దగ్గర అన్ని ఉన్నాయి కదా, అవన్నీ మరి అక్కడక్కడ కళ్ళు మూసుకుంటున్నారా అందరు కూడా. అంటే అందరికి భాగస్వామ్యం ఉంది. ఇవాళ సివిల్ సప్లైస్ శాఖ అనేది ఒక బంగారు గుడి పెట్టే పాత్రలాగా తయారైంది, అధికారులకు కానీ లేకుండా నాయకులకు కానీ. అట్లాగే ప్రభుత్వాలకు కూడా ఓ రకంగా చెప్పాలంటే పైనుంచి అంతా లింకులు ఉంటున్నాయి కనుక ప్రజల పేదలకు ఇచ్చే బియ్యం మీద కూడా ఇంత పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తున్నారు. కొన్ని దేశాలకు ఎగుమతి చేస్తున్నారు ఇక్కడి నుంచి అంటున్నారు. మన ఫ్రీ బియ్యాన్ని మన పైకి వెళ్తున్నాయి, చాలా మంది వాడడం లేదు కూడా. సన్న బియ్యం అనే పేరు మీద కూడా మళ్ళీ మన ఏమంటారు రీపాలిష్ అంటాం. ఆ దొడ్డు బియ్యాన్ని సన్నగా మార్చడానికి ఇంకొక మన లేర్ తీసేస్తే సన్న బియ్యం అవుతున్నాయి. కానీ అన్నం వండితే ముద్ద అవుతుంది కదా. చూడండి రేషన్ షాప్ బియ్యం సన్న బియ్యం ఇస్తారు తెలంగాణలో కానీ అక్కడ కానీ, 2 చోట్ల చూడండి పేరు సన్న బియ్యం కానీ అవి రీసైకిల్ అయిన బియ్యం, దాంతో పాటు రీపాలిష్డ్ అయిన బియ్యం అంటున్నాను. అసలు నిజంగా సన్న బియ్యం అంటే ఇప్పుడు పండిస్తున్నారు, రైతులకు కూడా అవగాహన వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో అయితే 500 రూపాయల సబ్సిడీ మనకు బోనస్ ఇస్తామన్నారు కదా, బోనస్ కూడా అందలేదు. పోయిన సంవత్సరం అంతా దాదాపు 3-4 వేల కోట్ల రూపాయలు బాకీ ఉన్నారు. ఇవన్నీ చూస్తున్నాం. అంటే ఈ రేషన్ షాప్ బియ్యంలో చాలా పెద్ద ఎత్తున కుంభకోణం జరుగుతుంది. నా ఉద్దేశం దీనికి పరిష్కారం ఉంటుంది. మనోజ్ ఏం చేయాలంటే డైరెక్ట్ డబ్బులు ఇచ్చేసేయండి, సమస్య లేదు. రైతు క్షేమంగా అమ్ముకుంటాడు. ఈ FCI పేరు మీద, సివిల్ సప్లైస్ పేరు మీద, ఈ రైస్ మిల్లర్ల మాయ పేరు మీద ఇవన్నీ గందరగోళం ఉండదు. డైరెక్ట్ గా బియ్యం అమ్ముకోవాలి, మన సబ్సిడీ ఏమో డైరెక్ట్ గా వాళ్ళ ఖాతాలో జమ కావాలి. వాళ్ళు మంచి బియ్యం వాళ్ళకి ఇష్టమైన బియ్యం కొనుక్కుంటారు కదా, వీళ్ళు ఇచ్చే బియ్యమే తీసుకోవాల్సి వస్తుంది, వాళ్ళు రీసైక్లింగ్ చేయాల్సి వస్తుంది అంటున్నాడు. చాలా మంది వీటిని అమ్ముకొని అంటే దోశ పిండికి, మనకు ఇడ్లీ పిండికి కొనేవాళ్ళు కూడా ఉన్నారు కదా. ₹1 పెట్టుబడి పెడితే ₹12 ఆదాయం వస్తుంది. మరి వాళ్ళు ఆ పని చేస్తారు కదా, వాళ్ళకి ఆ డబ్బులు ₹500-600 అకౌంట్లో ఇవ్వడం బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. రైట్. నెక్స్ట్ మరో వార్తను చూద్దాం. ప్రధానంగా ఇదే దినపత్రికలో మనకు మరొక వార్త హైలైట్ అవుతుంది. అద్దేపల్లి నుంచి జోగికి నెలకు 5 లక్షల రూపాయలు ముడుపులు చెల్లించారు. ప్రధానంగా మనం చూస్తున్నాం విజయవాడ కోర్టు వద్ద కుటుంబ సభ్యులతో నకిలీ మద్యం కేసు నిందితుడు జోగి రమేష్ ఉన్నటువంటి ఇమేజ్ క్లిప్పింగ్ టాప్ హెడ్లైన్లో మనం చూస్తున్నాం. ఏబైనా ఆంధ్రజ్యోతిలో రమేష్ చిన్నాన్న ఆధ్వర్యంలో ఈ ఖాతాలు, అలాగే 2023-25 మధ్య 7,000 ఫోన్ కాల్స్ ఉన్నాయి. నకిలీ మద్యం కేసులో జోగి బ్రదర్స్పై 100 పేజీల సప్లిమెంటరీ 2 ఛార్జ్ షీట్, మొత్తం 13 మందిపై అభియోగాలు కూడా నమోదు చేసింది ఇప్పటికే సిట్ అధికారులు. ఇప్పటికే జోగి రమేష్కి ఎటువంటి బెయిల్ కూడా రాలేదు. ఆయన ప్రతిసారి బెయిల్కి అప్లై చేసుకున్నా కూడా తిరస్కరించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇంకా విచారణ తుది దశకు చేరుకోలేనేది కూడా సిట్ అధికారులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అద్దేపల్లి జనార్దన్ నుంచి జోగి రమేష్ దాదాపు 5 లక్షల ముడుపులు అందించారనేటువంటి వార్తను మనం చూస్తున్నాం. ఎలా చూడొచ్చు అంటారు? తంబాలపల్లి వేదిక నుంచి ఇబ్రహీంపట్నం వరకు ఈ నకిలీ మద్యం తయారీ దందాని. మొలకల చెరువు నుంచి ఈ ఇబ్రహీంపట్నం దాకా ఈ కథ నడిచింది. ఒరిజినల్ గా ఈ ప్రభుత్వాన్ని, ఈ కూటమి ప్రభుత్వాన్ని బదనం చేసే ఉద్దేశంతో గతంలో లిక్కర్ మీద కేసు ఉంది కదా, ఎట్లాగో ప్రభుత్వ మన షాపులలో డిజిటల్ పేమెంట్స్ లేవు, డైరెక్ట్ గా పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది అనే దాని మీద ప్రతి 4 బాటిల్లో ఒక మద్యం బాటిల్ ఒకటి మన నకిలీది వచ్చింది అనే మాట కూడా అప్పుడు వచ్చింది. దాని మీద కేసు నడుస్తుంది. అందులో చాలా మంది ఇంక్లూడింగ్ బిగ్ బాస్ ఎవరో అని జగన్మోహన్ రెడ్డి గారి కేసు కాలే కానీ మిగతా అందరి మీద కేసు అయింది. అది విచారణ జరుగుతుంది. అంటే లిక్కర్ కేసుకు ప్రతిగా అంటే ముళ్ళులో తీయాలని, ఇప్పుడు కూడా లిక్కర్ కుంభకోణం నడుస్తుంది అని చెప్పి నిరూపించడానికి ఈ జోగి బ్రదర్స్ అత్యుత్సాహం చూపించారని ఒక మాట వస్తుంది. వాళ్ళు ఎక్కడో ఉన్న వాళ్ళని పిలిపించి నీకు ఇక్కడ కుంభకోణం చేయి, వాళ్ళు బదనాం వేసి మీరు వెళ్ళిపోండి అని చెప్పి విదేశాలకు పంపించేసి మురుగల చెరువు దగ్గర పెద్ద ఎత్తున పట్టుకున్నారు. పట్టుకునే క్రమంలో మేము పట్టుకున్నాం కదా, మీరు పట్టించింది కాదు కదా, ఈ కుంభకోణాన్ని మేమే బయట పెట్టాం కదా అని ఈ కుటుంబ ప్రభుత్వం అన్నది. అధికారులతో దాడి చేయించడం మేమే కదా పట్టుకుంది మురుగల చెరువులో అక్రమ మద్యం గురించి అని అట్లా అని చెప్పి దానికి ప్రతిగా మళ్ళీ అంటే వీళ్ళు పట్టించినట్టు చెప్పి జోగి బ్రదర్స్ వర్క్ జోగి వారు ఇబ్రాహీంపట్నంలో వాళ్లే ఉప్పందించి పట్టించి అక్కడ ఫోటోలు దిగారు అని చేశారు. అయితే ఈ జోగి బ్రదర్స్ ఏం సంబంధం ఉందని మొత్తం తీగలాగితే డొంకంత గదిలో ఏం చేశారంటే మురుకల చెరువు దగ్గర నుంచి మొదలు పెడితే ఇక్కడ దాకా అంటే ప్లాంట్ గా ఈ ప్రభుత్వాన్ని అంటే గత వైసీపీ ప్రభుత్వం మీద ఏదైతే ఆరోపణ వచ్చిందో ఆరోపణ నడుస్తుంది, కేసు నడుస్తున్నది కనుక దానికి ప్రతిగా వీళ్ళు కూడా అదే పని చేస్తున్నారని చెప్పడం కోసమే, నిరూపించడం కోసమే మరొక కౌంటర్ కేసు అంటారు, కేసు అంటే కౌంటర్ కేసు అంటారు కదా, అది పెట్టించడానికి ప్రయత్నం చేసిరని వచ్చింది.
దాంతో తీగలాగా డొంకంత కదిలింది. అప్పుడు జోగి బ్రదర్స్ అరెస్ట్ చేశారు, లోపల పెట్టేశారు. ఇది ఇంకా కొనసాగుతుంది. అసలు ఇంకా ఇంకా ఇప్పటికి కూడా వీళ్ళు ఏమంటున్నారు, వైసీపీ వాళ్ళు ఇప్పటికి కూడా ప్రతి 4 బాటిల్లో ఒక బాటిల్ అక్రమ మద్యం ఉన్నది. అక్రమ మద్యం అంటే ట్యాక్స్ పేడ్ కాదు, ఒకటి స్పిరిట్ లో రంగు కలిపేస్తారు అంతే, ఇంకోటి ఏం చేయరు, లిక్కర్ ఇవన్నీ కూడా. అందుకని లీగల్ గా మద్యం అంటే నెంబరింగ్ అయ్యి రాష్ట్ర ప్రభుత్వం ప్రేవరిస్తున్న మా కార్పొరేషన్ ద్వారా ఆ బిల్డింగ్ గోడౌన్ నుంచి వెళ్ళింది సక్రమ మద్యం అంటే ట్యాక్స్ పేడ్ మద్యం అంటే. ఎప్పుడు కూడా బ్లాక్ మనీ వైట్ మనీ అంటే, బ్లాక్ మనీ అంటే నల్లగా, వైట్ మనీ అంటే తెల్లగా ఉండదు. పన్నులు కడితే వైట్ మనీ, పన్నులు కట్టకపోతే బ్లాక్ మనీ. చూస్తున్నాం కదా, ఇదే అంతే. మన పేడ్, మనకు ఎక్సైజ్ పేడ్ మద్యం అయితేనేమో సరి అయింది, సక్రమమైంది. అది ఎక్సైజ్ కు సంబంధించిన ఆ అమౌంట్ కట్టకపోతే అది అక్రమ మద్యం అయింది. దాంతో పాటు చీప్ లిక్కర్ తయారు చేసే విధానం కూడా అంటే ఏదైనా అంతే విషయాన్ని కొంచెం పాలిష్ చేయడం, లేకపోతే అట్లా చేసే మద్యం మీద ఇవాళ కేసులు నడుస్తున్నాయి. కేసు అట్ కౌంటర్ కేసు. ఆ కేసు అయింది, ఇప్పుడు తెలుస్తలేదు. డిజిటల్ పేమెంట్ లేవు అన్న ప్రభుత్వ షాపులు నడిపారు పెద్ద ఎత్తున మరి అని చెప్పి మన విజయసాయి రెడ్డి గారు కూడా గతంలో మాట్లాడారు, చూసినాం మనం. ఇప్పటికే రాజకీయ సన్యాసం తీసుకున్నారు ఆయన. అప్పుడు ఆ కుంభకోణంలో నేను కూడా ఇన్వాల్వ్ అయ్యి లేను. 3 నెలలు నన్ను పిలిచారు, ఆ తర్వాత నా కమిటీ పిలువని ఆయన ఉన్నారు. చాలా వరకు కొంత అప్రూవర్ గా మారిపోయారు, చూసాం మనం. ఆ కేసులోనేమో డిజిటల్ పేమెంట్లు లేవు, పెద్ద ఎత్తున ఈ అక్రమ మద్యం కూడా అందులో అమ్మారు. అందుకనే నెట్ పేమెంట్ నగదు తీసుకున్నారు ఆరోపణలు. అంటే వాళ్ళ ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అయినా నిగ్గుదాల్చాల్సింది ఏంటంటే, ఆ ప్రభుత్వంలో అప్పటి అమ్మకాలు, ఇప్పటి అమ్మకాలు, అదే షాపులలో ఏం జరుగుతుంది, వాళ్ళ ప్రభుత్వం అమ్మింది, ఇవాళ ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పి అమ్మిస్తున్నారు. ఈ రెండిట్లో తేడా ఎంత చూపించాలి. రెండోది ఏంటంటే, ఈ లిక్కరు అంటే ల్యాండు, శాండు, మైను, వైను, ఈ 4 అప్పుడైనా నడుస్తున్నాయి, ఇప్పుడైనా నడుస్తున్నాయి. కుంభకోణాలన్నీ కూడా ఎవరైనా సరే అధికారంలోకి వచ్చినప్పుడు దాన్ని ఉపయోగపెడుతున్నారు. ఇప్పుడు కూడా అధికారంలో ఉన్న పార్టీ మీద ఆరోపణ ఏంటంటే, గత ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళు చేసిన వ్యాపారం యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. వీళ్ళ చేతులు మట్టి అంటకుండా వాళ్లే కొనసాగిస్తూ వీళ్ళకి వాటా చేస్తున్నారన్న మాట వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు స్వయంగా అన్నారు, పాత ఎమ్మెల్యేలతో, మాజీ ఎమ్మెల్యేలతో అంటగా అవుతున్నారట, మీరు ఈ కుంభకోణాలు చేస్తున్నారు, ఇది సరైనది కాదు అని హెచ్చరించాలి కూడా. అది నడుస్తూనే ఉంది అంటున్నాను. అవినీతికి ఆనడైన పాలన పార్టీలు మారినాయి కానీ పాలన తీరు ఏం మారలేదు. ఇటువంటి అవినీతి విషయంలో నేను అనుకుంటున్నాను. రైట్ బండారు రామ్మోహన్ రావు గారు, ఇవాళ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అంశాలపై మీ విశ్లేషణ అందించినందుకు, అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఫస్ట్ స్టేషన్. రేపటి ఫస్ట్ స్టేషన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి BRK న్యూస్.